రామని. అదే రావణాసురుని వెంట తన సోదరుడైనటువంటి విభీషణుడు త్యజించి వెళ్ళిపోయినాడు. దేనికని? అధర్మ మార్గంలో నడిచాడు కనుక. సంపదల్ని కోల్పోయినాడు చివరికి రావణ బ్రహ్మ. ధర్మాన్ని నమ్మి ఆచరించేటువంటి వారికి ధనలక్ష్మి కటాక్షిస్తుంది. ధార్మిక జీవనము లేనటువంటి వారి దగ్గరకు నేను నివసించను, ఆమె నివసించదు స్మృతి శృతి పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అనేకమైనటువంటి కథలు మనకు గోచరమవుతాయి. ధర్మమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు ఎలా ధనవంతులైనారో, అధర్మమని నడిచి చివరకు ఎలా దరిద్రుడైపోయినాడో మనకు అనేకమైనటువంటి పురాణాలు కాదు, ప్రతి చోట అనేకమైనటువంటి కథలు మన జీవితంలో నిరంతరం కనపడుతూనే ఉంటాయి. మరి ధర్మమైనటువంటి మార్గం అంటే ఏమిటి? ఏం చెయ్యాలి? లక్ష్మీదేవి కటాక్షమును పొందాలి అంటే ముందు తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించి పూజించేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. గురువులను గౌరవించేటువంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అతిథులను తగినటువంటి రీతిలో సత్కరించేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. బంధువులను ఆదరించేటువంటి వారు, పితృదేవతలకు చక్కని విధులు నిర్వహించేటువంటి వారు, వీళ్ళను చూస్తుంటే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది. తల్లిదండ్రులను సేవించేటువంటి వారు, అతిథులను పూజించేటువంటి వారు, గురువులను గౌరవించేటువంటి వారు, పితృకార్యములను నెరవేర్చేటువంటి వీళ్ళకి చూస్తే లక్ష్మీదేవికి ఆనందం. అసత్యాలు పలకడం, ఎక్కువగా ఇతరులను ఎక్కడ పడితే ఎక్కడ ఇతరులకు సాయం చేయవలసి వస్తుందేమో అని తప్పించుకొని తిరగడం, ఎదుటివారు కష్టంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అనేటువంటి స్వార్థపరుడై ఉండడం, అహంకారంతో విర్రవీగటం, శీలమును తన యొక్క ప్రవర్తనను తన శీల సంపదను నాశనం చేసుకోవడం, విచ్చలవిడిగా విహరించడం, ఇవి లక్ష్మీదేవికి ఇష్టము కానివి. ఇలా ఉండేటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఉండదు, అలా ఉండే వాళ్ళకి లక్ష్మీదేవి ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు సామెతలో. ఇంటికి దీపం ఇల్లాలు. నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు. ఆ ఇంటిలో ఇల్లాలు ఎంత శుభ్రంగా ఉంటుందో నువ్వు అడుగు పెట్టగానే అర్థమైపోతుంది. ఎక్కడ వస్తువులు అక్కడ శుభ్రంగా, మట్టి పట్టకుండా నీట్గా చక్కగా బెంచీలు కానీ, కుర్చీలు కానీ, గుడ్డలు కానీ, వస్తువులు కానీ, వంట ఇల్లు కానీ, సామాన్లు కానీ, అసలు నువ్వు వాటిని చూస్తే ఆ ఇల్లాలు యొక్క గుణం ఎలాంటిదో నీకు అర్థమైపోతుంది. అందుకనే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు. ఇల్లు చక్కగా దిద్దుకోవటం, నేర్పు ఓర్పు ఉన్నటువంటి ఇల్లాలు. ఓర్పు ఉండాలి ఇల్లాలకి. పెద్ద పెద్దగా అరవకూడదు, ఆలోచన ఎక్కువగా ఉండాలి, నేర్పరితనం ఉండాలి. ఎప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా, అంతేకాదు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడమే కాదు పవిత్రంగా అందంగా అలంకరించి తాను కూడా చిరునవ్వులతో గృహకృత్యాలను నిర్వహించేటువంటి ఇల్లాలు. ఆ ఇల్లాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రులారు. ఏ ఇల్లాలైతే ఇంటిని పవిత్రంగా పరిశుభ్రంగా అందంగా అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు ఎక్కువగా ఉంటాయి.